నమస్కారం. టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ ఫీవర్ మొదలైపోయింది. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్. హోరాహోరీగా జరగబోయే ఈ మ్యాచ్ గెలుపోటములను ఏ అంశాలు డిసైడ్ చేయబోతున్నాయో ఇప్పుడు లోతుగా చూద్దాం. అవును, టీ20 ఫార్మాట్ అంటేనే అంత. టోర్నమెంట్ మొత్తం అద్భుతంగా ఆడినా ఒక్క మ్యాచ్ తేడా కొడితే చాలు కథ కంచికి చేరినట్టే. ఆ ఒక్కరోజు ఫామ్ ఎలా ఉందనేదే ఇంపార్టెంట్, అంతకుముందు ఏం చేశామన్నది అస్సలు లెక్కలోకి రాదు. అసలు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని టీం ఎలా టోర్నమెంట్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది? సౌతాఫ్రికా విషయంలో అదే జరిగింది. ఇది ఎలా సాధ్యం? ఎందుకంటే ఈ ఫార్మాట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. సో ఇండియా ఇంగ్లాండ్ మ్యాచ్లోకి వెళ్లే ముందు మనం సౌతాఫ్రికా న్యూజిలాండ్ మ్యాచ్ నుంచి నేర్చుకోవాల్సిన ఒక పాఠముంది. అది ఈ సెమీస్కి ఒక పెద్ద వార్నింగ్ లాంటిదన్నమాట. సౌతాఫ్రికానైతే టోర్నమెంట్లోంచి అచ్చం కోరులోంచి కరివేపాకు తీసి పక్కన పడేసినట్టు తీసిపడేశారు. అంత దారుణంగా ఓడిపోయారన్నమాట. ఈ ఒక్క పోలిక చాలు వాళ్ల ఓటమి తీవ్రతను అర్థం చేసుకోవడానికి. 100 పరుగులు ఒకే ఒక్క ప్లేయర్ చేసిన ఈ స్కోర్ మొత్తం ఆట గతిని మార్చేసింది. గేమ్ స్వరూపాన్నే తలకిందులు చేసేసింది. ఆ 100 పరుగులు చేయడానికి పట్టిన బంతులెందో తెలుసా? కేవలం 33. న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ యాలెన్ జస్ట్ 33 బాల్స్లో సెంచరీ బాడేశాడు. అంటే టీ20లో ఒక్కడు తలుచుకుంటే ఏం చేయగలడో మనకర్థమైపోయింది. దీని గురించి సౌతాఫ్రికా కోచ్ షుక్రీ కాన్రాడ్ ఏమన్నారంటే, మేం చోక్ అవ్వలేదు, అసలు మాకు ఆ ఛాన్సే ఇవ్వలేదు అని ఒప్పుకున్నారు. అంటే కనీసం పోటీ పడటానికి కూడా వాళ్లు అవకాశం ఇవ్వలేదన్నమాట. ఆ రేంజ్లో సాగింది న్యూజిలాండ్ ఆధిపత్యం. సరే, ఇక మన మ్యాచ్ విషయానికొద్దాం. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్. ఇక్కడ అన్నిటికంటే పెద్ద ఎక్స్ఫాక్టర్ ఏదైనా ఉందంటే అది వాంఖడే పిచ్. సాధారణంగా ఈ గ్రౌండ్లో మంచి బౌన్స్ ఉంటుంది, కానీ ప్రతి పిచ్ స్వభావం వేరేగా ఉంటుంది. అసలు ఈ స్లో పిచ్ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే బంతి మనం అనుకున్నంత స్పీడ్గా బ్యాట్ మీదకు రాదు. ఇప్పుడు ఒక షాట్ కొట్టాలంటే మన మైండ్లో ఒక రిథం ఉంటుంది, 1 2 3 అని. కాని స్లో పిచ్ మీద మనం 3 అనే టైంకి బంతింక రాదు, లేట్గా వస్తుంది. దాంతో టైమింగ్ మొత్తం మిస్ అయిపోతుంది. అదే అసలు సమస్య. అయితే ఒక పిచ్ ఎప్పుడూ ఒకేలా ఉంటుందని గ్యారంటీ లేదు. అందులో నీటి శాతం ఎంత, గడ్డి ఎంతుంది, పిచ్ డ్రైగా ఉందా, క్రాక్స్ ఉన్నాయా, ఇలాంటి చాలా విషయాలు పిచ్ బిహేవియర్ని మార్చేస్తాయి. అందుకే మ్యాచ్ మొదలయ్యే వరకు ఏమీ చెప్పలేం. మరి ఈ పిచ్ కండిషన్స్కి తగ్గట్టుగా రెండు టీమ్స్ ఎలాంటి ప్లాన్స్తో వస్తున్నాయి? వాళ్ళ లైనప్స్ ఎలా ఉండొచ్చు చూద్దాం. ఇండియా విషయానికొస్తే టీంలో మార్పులుండే ఛాన్స్ దాదాపు లేదు. ముఖ్యంగా సంజు శాంసన్ సూపర్ ఫామ్లో ఉన్నాడు కాబట్టి సేమ్ టీంతోనే వెళ్లొచ్చు. కానీ ఇంగ్లాండ్ మాత్రం ఒక్క మార్పు చేసే ఆలోచనలో ఉంది. వాంఖడేలో పేస్, బ్యాటింగ్ డెప్త్ కోసం స్పిన్నర్ రెహాన్ అహ్మద్ ప్లేస్లో పేసర్ క్రేగ్ ఓవర్టన్ని తీసుకురావచ్చు. ఓకే, టీమ్స్ సంగతి పక్కన పెడితే మ్యాచ్ గెలుపోటములను డిసైడ్ చేసే కొన్ని మినీ బ్యాటిల్సుంటాయి. ప్లేయర్ వర్సెస్ ప్లేయర్. అసలు మజా అక్కడే ఉంది. అందులో మొదటిది జోఫ్రా ఆర్చర్ ఎఫెక్ట్, ఇంగ్లాండ్ ఫాస్టెస్ట్ బౌలర్. మన ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఆర్చర్ని ఎలా ఎదుర్కొంటారనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్. ఇక్కడొక ట్విస్ట్ ఉంది. అభిషేక్ శర్మ లాస్ట్ ఇయర్ ఇదే ఆర్చర్ బౌలింగ్లో 135 రన్స్ కొట్టి దుమ్ము రేపాడు. అతనికి పేస్ అంటే చాలా ఇష్టం. మరోవైపు సంజు శాంసన్ని మాత్రం ఆర్చర్ గతంలో తన పేస్తో బాగా ఇబ్బంది పెట్టాడు. కానీ ఇప్పుడు సంజు తన టెక్నిక్ని కొంచెం మార్చుకున్నాడు, ట్రిగ్గర్ మూమెంట్ తగ్గించాడు. మరి ఈసారి ఆర్చర్కి ఎలాంటి సమాధానం చెప్తాడో చూడాలి. రెండు టీమ్స్కున్న ఒక కామన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ల కీ ఓపెనర్స్ ఇంకా ఫామ్లోకి రాలేదు. మనకు అభిషేక్ శర్మ, వాళ్లకు జోస్ బట్లర్. బట్లర్ అయితే ఇంగ్లాండ్కు మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాటర్. మరి సెమీస్లో ఎవరు క్లిక్ అవుతారో చూడాలి. ఇక మన బ్రహ్మాస్త్రం జస్ప్రీత్ బుమ్రా. తనని ఎలా వాడుకుంటారన్నది మ్యాచ్ని డిసైడ్ చేస్తుంది. బెస్ట్ ప్లాన్ ఏంటంటే పవర్ ప్లేలో ఒకే ఒక ఓవర్ వేయించడం, తర్వాత హోల్డ్ చేసి డెత్ ఓవర్లలో అంటే బ్యాటర్లు అటాక్ చేయాల్సిన టైంలో మిగిలిన 3 ఓవర్లు వేయించడం. అతని యార్కర్లు, స్లో బాల్స్కి అక్కడ తిరుగుండదు. ఇక వరుణ్ చక్రవర్తి. ఇది తనకొక పెద్ద పరీక్ష. మొదట్లో అతనిది మిస్టరీ స్పిన్, కానీ ఇప్పుడు బ్యాటర్లో ఒక ప్లాన్తో వస్తున్నారు. అతను ఎక్కువగా ఇన్కమింగ్ డెలివరీలు వేస్తున్నారని పసిగట్టేశారు. మరి ఈ పజిల్కి వరుణ్ దగ్గర కొత్త సొల్యూషన్ ఏమైనా ఉందా, లేక అదే మిస్టరీని కంటిన్యూ చేస్తాడా చూడాలి. ఇవన్నీ వ్యూహాలు, ప్లాన్స్. కానీ చివరికి వచ్చేసరికి ఇదొక నరాల యుద్ధం. ప్రెషర్ని ఎవరు తట్టుకుంటే వాళ్లదే విజయం.
ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ టోర్నమెంట్లో ఇప్పటిదాకా ఇండియా గానీ ఇంగ్లాండ్ గానీ వాళ్ళ పర్ఫెక్ట్ గేమ్ ఆడలేదు. ఒకవేళ ఈ మ్యాచ్లో ఎవరైనా సరే న్యూజిలాండ్ లాగా ఆడితే అవతలి టీంకి అస్సలు ఛాన్సే ఉండదు, వన్ సైడెడ్ అయిపోతుంది. సో ఫైనల్గా గెలుపును డిసైడ్ చేసేది 3 విషయాలు: ప్రెషర్ హ్యాండ్లింగ్, ప్రెజెంట్ మూమెంట్లో ఉండడం, ఇంకా మెంటల్ గేమ్లో గెలవడం. ఈ మూడింటిలో ఎవరు బెస్ట్ అయితే వాళ్లే ఫైనల్కి వెళ్తారు. ఈ అనాలిసిస్ అంతా ఓకే, కానీ అసలు పాయింట్ ఏంటంటే న్యూజిలాండ్ మ్యాచ్లో ఒక ఫిన్ ఆలన్ ఉన్నాడు. మరి ఈ మ్యాచ్లో ఆ ఫిన్ ఆలన్ ఎవరు కాబోతున్నారు? ఆ ఒక్కడు మన టీంలో ఉంటాడా లేక ఇంగ్లాండ్ టీంలోనా? చూద్దాం ఏం జరుగుతుందో. మరిన్ని క్రికెట్ అప్డేట్ల కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.